మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూగా పనిచేయటం వల్ల ఈవినింగ్ టయానికి ఒళ్ళంతా పులిసిపోయి దెబ్బకి నిద్రపోతున్నాను. ఈరోజనే కాదు 2 డేస్ నుంచి కంటిన్యూగా ఇలాగే పనిచేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నిద్ర లేవగానే బయటంతా కడిగి ముగ్గేసొచ్చి కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. కిచెన్ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ పెట్టాల్సిన వస్తువులన్నీ అక్కడైతే సర్దేశాను. అదే మిక్సీ గ్రైండర్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒక సైడ్ అయితే నేను పెట్టుకుంటాను. నేను 1 వీక్ నుంచి అనుకుంటున్నాను అది కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేద్దాము అని. ఈరోజైతే క్లీన్ చేసేసాను. అలాగే డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ కూడా తుడిచి బాత్రూమ్లో అయితే కడిగాను. బాత్రూమ్ కడిగిన తర్వాత వెంటనే స్నానం చేసేసి ఇల్లంతా చిమ్మి తుడిచాను. ఇల్లు అంటే బాత్రూమ్ కడగకముందే ఇల్లు చిమ్మి తుడవచ్చు కదా అనుకోవచ్చు. మనము బాత్రూమ్ని ఎంత జాగ్రత్తగా కడిగినా కూడా వాటర్ అనేవి కొద్దో గొప్ప బయటపడుతుంటాయి. తుడిచిన తర్వాత అవి పడితే చిరాకుగా అనిపిస్తుంది. అలాగే షింకులు కడిగేటప్పుడు కూడా కింద పడతాయి కాబట్టి నేను బాత్రూమ్ కడిగిన తర్వాతే స్నానం చేసి వచ్చి ఇల్లంతా చిమ్మి తుడుచుకుంటాను. నేను ఆల్మోస్ట్ నైటే కిచెన్ క్లీన్ చేసి పడుకుంటాను. నైట్ 9 అయింది అంటే కిచెన్లో ఎంత పని ఉన్నా కూడా ఆపేసి స్నానం చేసి వెళ్ళి పడుకుంటాను. నేను మధ్యాహ్నం ఆల్మోస్ట్ పడుకున్నాను అంటే నైట్ చుక్కలు కనపడతాయి, నిద్ర అస్సలు రాదు. అందుకని అసలు పడుకోను. ఎప్పుడైనా బాగా టైర్డ్గా అనిపిస్తే 11 కల్లా నా పని అంతా అయిపోతుంది. 11 నుంచి 11:30 దాకా నిద్రపోతాను. అది మంచి నిద్రపోతాను. 11:30కి లేచి పని అయితే చేసుకుంటాను. లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నాకేమో తెలియదు కానీ మధ్యాహ్నం నిద్రపోయి లేచాను అంటే బీభత్సంగా ఆకలి అనిపిస్తుంది. ఇంట్లో తినే ఏమైనా ఉన్నాయేమోని ఎతుక్కుంటా ఉంటాను. ఆ టైం నేనేం చేస్తానంటే వాటర్ తాగుతాను. వాటర్ తాగటం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. ఇంకా వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని లంచ్ అయితే చేసేస్తాను. మీకు ఈ అలవాటు ఉందా? కామెంట్ చేయండి.